దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2023వ సంవత్సరం అంతా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాపాడి తానే తన మహాకృపతో మనకిచ్చిన వాగ్దానాన్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జనవరి 1వ తేదీ నుండి నెరవేర్చడం ఆరంభించారు. వందల కొలది దైవజనులు ఈ సాక్ష్యం ఇచ్చారు. ప్రభు తన మహాకృపను బట్టి, తన విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుని మహిమ నీపై ఉదయించుచున్నది. జనములు నీ యొద్దకు వచ్చెదరు, దూరం అయిపోయిన వారు కూడా తిరిగి సమకూర్చబడతారు అనే వాగ్దానం ఎన్నో వందల కొలది సంఘాల్లో నెరవేరినట్లుగా వ్యక్తిగతంగా మా జీవితంలో, మా సేవలో, కుటుంబంలో నెరవేరిందని నేను సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ప్రభు కృపకై స్తుతులు చెల్లిస్తున్నాను. 2024వ సంవత్సరానికి సంబంధించి మేమేం చేయాలి, ఎలా పని చేయాలి, ఏ విధంగా సిద్ధపడాలి అనే ప్రార్థనలతో దేవుడు చెయ్యబోతున్న కార్యముల కొరకైనా తానే విడుదల చేసే ప్రకటననే వాగ్దానంగా తీసుకుని ప్రార్థనలో సిద్ధపడే మనం ఈ సంవత్సరం కూడా మన కుటుంబాల పక్షంగా, సంఘాల పక్షంగా, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా ఈ విషయమై మొరపెట్టగా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనాన్ని దేవుడు వాగ్దానంగా దయచేశారు. ఎన్నో తీవ్రమైన ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీటి ఫలితంగా దేవుడు వాగ్దానం దయచేశారు. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందుకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించను. చాలా ఆశ్చర్యపోయిన ఎన్నో సంఘర్షణలు, ఎన్నో పోరాటాలు, ఇక సాగగలమా అనే పరిస్థితులు, నానాటికి పరిస్థితులు భయంకరంగా వ్యతిరేకంగా మారిపోతున్న పరిస్థితుల్లో అసలు ఎలా ఉండగలం, ఏమవుతుంది అనే పరిస్థితుల్లో ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నువ్వు నశించిపోయే జనంలో కాకుండా, పతనమైపోయే వారిలో కాకుండా, బలహీనమైపోయే వారిలో, జారిపోయే వారిలో కాకుండా విశ్వాసాన్ని కాపాడుకుని రోషం కలిగి జీవించి, అయ్యో దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కాపాడబడిన శేషము వలె నిలవగలిగితే ఆ శాపాన్ని, లోకాన్ని, శోధనల్ని, ఆశలని తప్పించుకొని దేవుని కొరకు శేషముగా నిలబడే భారం, ఆసక్తి, మంట, సమర్పణ గలవారిని ఏది కదల్చలేనంత లోతుగా వేరు తన్ని ఫలించుటకును, కొండలను కప్పేసి అంతగా పైకెదిగి ఫలింపు చేయుటకును దేవుడి సంవత్సరం వాగ్దానం చేస్తున్నారు. నమ్మకంగా వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పటిలాగా పోరాడదాం. ఆ వాగ్దానం మర్చిపోకుండా ప్రతి సందర్భంలో ఎత్తిపట్టి ప్రార్థించులాగున ప్రతి వారి మనస్సుల్లో మరి రికార్డ్ అయిపోయినట్లుగా ఈ సంవత్సరం కూడా దేవుని మహాకృపను బట్టి వాగ్దాన గీతాన్ని సిద్ధపరచడం జరిగింది. అవును, తప్పించుకోగలిగితే, నిలబడగలిగితే ప్రభు కోసం ఎన్ని పోరాటాలు, పరిస్థితులు వచ్చినా కిందికి వేరు తన్ని స్థిరపడటానికి, పైకి దిగి ఫలించడానికి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేశారు. ఎప్పటిలాగానే నా ప్రియ తమ్ముడు, దైవ సేవకులు పాస్టర్ ఆర్ పవన్ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చగా, దైవజనులు పాస్టర్ బుష్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ట్యూన్కి ఈ పాటను సిద్ధపరచడం జరిగింది. దేవుని కృపలో నేను గాయకుని కాకపోయినా, స్వరమేమి మంచిది కాకపోయినా దేవుని ఆరాధించాలనే తాపత్రయంతో మీతో కలిసి ప్రభువును మహింపరచడానికి ఈ పాటలో నేను కూడా పాడడానికి ప్రభు కృపించారు. అట్లాగే దైవ సేవకులు బుష్ గారు, దైవ సేవకులు చిన్ని సౌరభ్ గారు పాడి దేవుని మహింపరిచారు. ప్రార్థనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా గీతాన్ని విందాం, నేర్చుకుందాం, ప్రతి కూడికలో పాడుదాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. I really wish you all a very happy and blessed New Year 2024. God bless you all. బలము నీదే కదా, కృపయు నీదే కదా.
ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేర సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి లోతుగా మీరు తన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి క్రిందికి మీరు తన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి క్రిందికి వేరు తన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. గుండె కడవలు పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. గుండె కడవలు పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. ఈ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను, నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను, అదోనాయ్
ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. ఎగిరే రెక్కలు నాకిచ్చిన, నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన, నీ చాటుని బ్రతికెదను. ఎగిరే రెక్కలు నాకిచ్చిన, నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన, నీ చాటుని బ్రతికెదను. బలము నీదే కదా, కృపయు నీదే కదా. బలము నీదే కదా, కృపయు నీదే కదా. ఎల్ షదాయ్ బలమియ్యగా, మరి లోతుగా మీరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమియ్యగా, మరి క్రిందికి మీరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేర సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. ఎల్ షదాయ్ బలమియ్యగా, మరి లోతుగా మీరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమియ్యగా, మరి క్రిందికి మీరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా. పరిశుద్ధుడా, మహోన్నతుడా మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. ప్రతి సంవత్సరం మీరు మాకు వాగ్దానం అనుగ్రహించి బలపరుచుచున్నట్లుగానే ఈ సంవత్సరము కూడా స్వామి మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి, వాగ్దాన గీతాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించున్నట్లుగా నీ గొప్ప వాగ్దానం మాకిచ్చి, ఆ వాగ్దాన ప్రకారముగా నీ సేవకుని మీరు అభిషేకించి స్వామి మీరు అనుగ్రహించిన వాగ్దాన గీతమును బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దాన గీతం వినుచున్న వారందరి జీవితములలో నీ గొప్ప కార్యాలు, నీ గొప్ప ఆశీర్వాదాన్ని కనబడనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారు కూడా ఈ యొక్క లోక ఆశలను, కోరికలను జయించిన వారై, తప్పించుకొనిన వారై సియోనుకు చేరుటకై ఆగక కొనసాగునట్లుగా ఈ వాగ్దాన గీతము ద్వారా వారిని బలపరచుమని, ఆశీర్వదించుమని, అభిషేకించి నీ కృపలో నడుపుమని, ప్రతివారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన గీతం వింటున్న వారందరి జీవితములలో నూతన కార్యం ఆత్మలో మీరు జరిగించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.